నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు కుంభమేళాలు మొదలవుతున్నాయి. సో, ఈ కుంభమేళాకి నాగ సాధువులని, అఘోరాలని చాలామంది వస్తున్నారు. వీళ్ళలో ఇప్పుడు కొంతమంది ఫేమస్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా వస్తున్నారు. కొంతమంది రుద్రాక్ష సాధువులనేసి, లేకపోతే కొంతమంది పాములేసుకోవడం, కొంతమంది ఒళ్ళంతా కుంకుమ పూసుకోవడం అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఘోరీలు వీళ్ళందరూ వస్తున్నారు గదా! వీళ్ళ గురించి మీకేమన్నా తెలుసా? కుంభమేళాలో ఫస్ట్ మనం దొంగ బాబాల గురించి మాట్లాడదాం, తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే. మనకి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకున్నా. మొన్న దొంగ బాబా గాడు ఎవడో దొరికాడు. వాడినంటే శివుడి వాళ్ళ ఆవిడ సీత అని చెప్పాడు. అమ్మో! శివుడి భార్య సీత అని చెప్పాడు వాడు. అక్కడ దొరికిపోయాడు వాడు. ఓకే. కుంభమేళాలో ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో మహా సాధువులు వస్తారు కదా, వాళ్ళ దర్శనార్థం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నిన్న ఒక బాబా 7 feet బాబా వచ్చాడు. ఓకే. మొన్నేమో సాఫ్ట్వేర్ బాబా. అండ్ ఇంకా ఫేమస్ అయిన వాళ్ళు అందమైన యువతి ఒక ఆమె హీరోయిన్లా ఉండి, తను సాధ్వి అంట, తను బాగా వైరల్ అవుతుంది. అండ్ ఒక ముస్సలి సాధువు, మరి ఆయనకి ఎన్నేళ్ళో తెలియదు కానీ వాళ్ళు మాత్రం 300 ఏళ్ళ సాధువు అని చెప్తున్నారు. అట్లా ఆయన ఇట్లా చాలామంది రకరకాల సాధువులు వస్తున్నారు. దీంట్లో దొంగ వాళ్ళ బాబాల టార్గెట్ ఏంటంటే పిచ్చి అమాయకులు వస్తారు కదా, ఏంటమ్మా గంగ స్నానాలకు వచ్చారా, మరి పూజ చేయించుకున్నారా, అదే లేదండి ఏం పూజ, ఇంతమంది అఘోరాలు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఖచ్చితంగా గంగ స్నానానికి వచ్చిన తర్వాత ఏదో ఒక అఘోరితో మీరు వెళ్ళి పూజ చేయించుకుంటేనే మీకు ఈ ఫలితం దక్కుద్దని చెప్తాడు వాడు. సరే ఎడ కూర్చుందాం, ఓ మంచి సెటప్ ఎక్కడో దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని సర్వం ఊడి చేసి పంపుతాడు. ఇవన్నీ మాకు కాదమ్మా, మాకు కాదు, మేము సాధువులం, మాకు అసలు వేటి మీద వ్యామోహం లేదు. ఉండదు. కాబట్టి దేవుడికి సమర్పించేవి ఇవన్నీ, మీరు ఎంత సమర్పించుకుంటే మీరు అంత బాగుంటారు. మేము డైరెక్ట్గా శివుడికి చేరుస్తాం, మీరు కాశీ కైలాసం వరకు మీరు రాలేరు, మంచు కొండల మధ్య మీరు తిరగలేరు. వెళ్ళి పైన అక్కడ మౌంట్ ఎవరెస్ట్ పైన అక్కడ పెట్టగలిగేది మేమే, ఇవ్వు, అక్కడ మీరు ఎంత సొమ్మిస్తే అక్కడ పడేస్తాం, మీకు అంత పుణ్యం, ఇలా తీసేసుకోండి, ఇది తీసేసుకోండి, ఇది తీసేసుకోండి, ఇవన్నీ తీసేసుకోండి అని ఇచ్చేస్తారు. అలా దోచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద జాగ్రత్త పడండి. మీరు చూడండి, అంటే ఎలా తెలుస్తుంది అంటారు వాళ్ళు వాడు ఎవడో టంగ్ స్లిప్ అయితే దొరికిపోయాడు. కొంతమంది అమాయకులకు నిజంగా తెలియదు, ఇంకా వాళ్ళని మనం కాపాడలేము. కనీసం ఇలాంటి వాళ్ళ గురించి చెబితే వాళ్ళన్నా కొంచెం కళ్ళు తెరుచుకుంటారు. ఎందుకు చెప్పనా, ఏ అఘోరా కానీ ఏ సాధ్వి కానీ భక్తుల్ని పోగేసుకొని డబ్బులు అడగరు. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాళ్ళు అడిగారు అంటే దొంగని క్రియేట్ చేసేసుకోండి, మైండ్లో ఫిక్స్ అయిపోండి, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా బాబాలు, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా బాబాలను చూసుకుందాం, చాలామందిని కల్కి భగవాన్ అని ఉండేవాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చునేవాళ్ళు, వాళ్ళది ఒక అవతారం. సత్యసాయి బాబా, బాలసాయి బాబా వాళ్ళదో గెటప్, ఆ డేరా బాబా వాడిదో గెటప్, ఇంకెవరున్నారు, మొన్న వచ్చిన అఘోరి తనదో గెటప్. వెళ్ళిపోయింది అఘోరి. ఏమో మేబీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. మీరు చూసుకుంటా ఉంటే ఇట్లా బాబా అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళకి కొంతమంది మెడలో పాములు వేసుకొని తిరుగుతారు, కొంతమంది నెత్తి మీద ఇంకేదో పెట్టుకొని తిరుగుతారు, కొంతమంది ఇంకేదైనా పెట్టుకొని తిరుగుతారు. ఇట్లా డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ రకాలుగా ఉంటారు. అదేం లేదు, ఒక యూనిక్ ఐడెంటిటీ కోసం అంతే. ఓకే. నేను అని చెప్పడానికి, ఈ అందరిలో నేను ఒకడిని కాదు, నాకంటూ ఒక సపరేట్ ఉండాలి. ఓకే. సో ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు, ఐడెంటిటీ కోసమే తాపత్రయపడేవాళ్ళు చాలామంది కూడా. వీళ్ళు కూడా దానికి ఏమి అతీతం కాదు, దే ఆర్ ఆల్సో. ఇప్పుడు మన గోరి, మన దగ్గరకు వచ్చిన గోరి ఆవిడ నగ్నంగా ఫేమస్ అయిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు. ఆవిడది ఒక ఐడెంటిటీ, ఆవిడ కారు ఒక ఐడెంటిటీ, ఇట్లా పుర్రెలు వేసుకొని డిఫరెంట్గా. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఐడెంటిటీ కోసం తాపత్రయపడతా ఉంటారు. అంటే దానికోసం, అంటే మిమ్మల్ని ఏదో దోచుకోవడానికి కాదు, మా యూనిక్ ఐడెంటిటీ మాకు కావాలి, అలా అంతే. కొంతమంది ముక్కుకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో పొడుచుకొని ఇటు ఏదో తగిలించుకొని వస్తారు, వాళ్ళదోటి. చెవులకి ఏదో పెట్టుకొని వస్తారు, వాళ్ళదోటి. మెడలో పుర్రెల దండ వేసుకొని వస్తారు, వాళ్ళేదో ఐడెంటిటీ. మా మా వాళ్ళల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందిలో నాకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కావాలి అని కోరుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక 1000 మంది శిష్యులు ఉన్నారనుకో, ఈయన అందులో కలిసిపోయినట్టు ఉండకూడదు, ఈయనకు ప్రత్యేకత ఉండాలి. మనం కూడా ఇంకోటి చూసేవాళ్ళం, పురాతన కాలంలో మనం పాత సినిమాలు చూస్తుంటే, ఈ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన సినిమాలు, ట్రైబల్స్ అందరూ ఒకలా ఉంటే వాళ్ళ రాజు ఒక గెటప్ ఉంటుంది,
అందుకే అవతార్ తీసుకో, వాళ్ళ రాణికో గెటప్, రాజుకో గెటప్, వాళ్ళ అన్నకో గెటప్, అలా ఉందా? అట్లా ఈ గెటప్స్ చాలామంది ఏంటంటే వాళ్ళకంటే ఒక యూనిక్ ఐడెంటిటీ కోసం తాపత్రయపడతా ఉంటారు. అఘోరాలు కూడా అంతే.